హాయ్. దాదాపు 9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ మరికొన్ని గంటల్లో భూమిపై అడుగుపెట్టబోతున్నారు. బుధవారం తెల్లవారుజామున వాళ్ళు ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో ల్యాండ్ కాబోతున్నారు. వాళ్ళను రిసీవ్ చేసుకునేందుకు నాసాతో పాటు స్పేస్ ఎక్స్ సైంటిస్టులు సిద్ధంగా ఉన్నారు. అయితే సుదీర్ఘకాలం అంతరిక్షంలో గడిపిన సునీత విలియమ్స్ సాధారణ జీవితం గడిపేందుకు ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్పేస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత భూమిపై వాళ్లకు ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయి, వాటిని అధిగమించేందుకు ఏం చేస్తారు లాంటి అంశాలను ఈ స్టోరీలో చూద్దాం. 2024 జూన్ 5న వారం రోజుల పర్యటన కోసం సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అయితే వాళ్ళు వెళ్లిన స్టార్ లైనర్లో సమస్యలు తలెత్తడంతో వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దాదాపు 9 నెలలుగా వాళ్లను భూమి మీదకు తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు కొలిక్కి వచ్చాయి. మార్చి 18, 2025 ఇది సునీత విలియమ్స్కు అంతరిక్షంలో చివరి రోజు. దాదాపు 9 నెలలు అంటే 270 రోజులు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISSలో గడిపిన ఈ భారత సంతతి అమెరికన్ వ్యోమగామి ఇప్పుడు భూమి వైపు తిరుగు పయనం కాబోతోంది. ఆమె హృదయంలో ఒకవైపు ఉత్సాహం, మరోవైపు కొంత ఆందోళన ఉండడం సహజం. ఎందుకంటే ఈ ప్రయాణం కేవలం ఒక రాకెట్ రైడ్ కాదు. ఇది ఆమె శరీరం, మనసు భూమి గురుత్వాకర్షణకు తిరిగి అలవాటు పడే సాహసం అని చెప్పొచ్చు. డ్రాగన్ క్యాప్సూల్ తిరుగు ప్రయాణమైంది. బుధవారం తెల్లవారుజామున 3:27 వాళ్ళు భూమిపై దిగుతారని అంచనా. అయితే ఈ క్రమంలో సునీత విలియమ్స్ టీం పెద్ద పరీక్షనే ఎదుర్కోబోతోంది. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లతో పాటు మరో ఇద్దరు భూమికి తిరుగు ప్రయాణమయ్యారు. ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించే సమయంలో భారీ గురుత్వాకర్షణ శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. 9 నెలల పాటు మైక్రో గ్రావిటీలో గడిపిన సునీత విలియమ్స్ ఒకేసారి 4-5 రెట్ల గురుత్వాకర్షణ శక్తిని అనుభవించాల్సి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆమె శరీరానికి ఇదొక షాక్ లాంటిది. 60 ఏళ్ల వయసులో ఆమె ఈ పరీక్షను ఎదుర్కోవడం సాహసమే. భూమిపై అడుగు పెట్టగానే ఆల్ ఈజ్ వెల్ అనుకుంటే సరిపోదు. అప్పటి నుంచే సునీత విలియమ్స్కు అసలు సమస్యలు మొదలవుతాయి. సునీత విలియమ్స్ భూమిపై అడుగు పెట్టగానే ఆమె జీవితం మరో స్టేజ్లోకి ఎంటర్ అవుతుంది. ఆమె కాళ్ళు భూమిని తాకినప్పుడు తల తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, రక్త ప్రసరణ సమానంగా జరగకపోవడం లాంటివి జరుగుతాయి. నడవడం కూడా సులువు కాదు. బ్యాలెన్స్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మెడికల్ టీం ఆమెను చక్రాల కుర్చీ లేదా స్ట్రెచర్పై ఉంచి వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తుంది. మొదటి 24 గంటలు సునీతకు చాలా కీలకం. ఆమె శరీరం గురుత్వాకర్షణకు తిరిగి అలవాటు పడాలి. మొదటి వారమంతా ఆమె పునరావాస కేంద్రంలో వైద్యుల పర్యవేక్షణలో ఉంటుంది. సునీత విలియమ్స్ దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో ఉన్నందున ఆమె ఎముకలు సుమారు 10% సాంద్రతను కోల్పోయి ఉండొచ్చు. కండరాలు బలహీనపడి ఉంటాయి. రక్త ప్రవాహం సాధారణ స్థితికి రావడానికి కాస్త సమయం పడుతుంది. 3 రోజుల తర్వాత సునీత మొదటిసారి సొంతంగా నడవడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. ఆమె శరీరం అప్పటికి పూర్తిగా సహకరించకపోవచ్చు. ఫిజియోథెరపిస్టులు ఆమెను సాధారణ స్థితికి తీసుకురావడానికి శ్రమించాల్సి ఉంటుంది. రోజు కొన్ని గంటల పాటు ఆమెతో వ్యాయామం చేయించడం, బరువులు ఎత్తించడం, స్ట్రెచింగ్ లాంటివి చేయిస్తారు. వారం రోజుల తర్వాత సునీత విలియమ్స్ కాస్త కుదుటపడే అవకాశం ఉంటుంది. సొంతంగా నడవగలిగే స్థాయికి చేరుకోవచ్చు. 2 వారాల తర్వాత సునీత విలియమ్స్ రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి ఇంటికి చేరుకునే అవకాశం ఉంటుంది. అప్పటి నుంచి ఆమె రోజువారీ కార్యకలాపాలను స్వయంగా ప్రారంభించుకోవచ్చు. అయితే ఆమె శరీరం పూర్తిగా సెట్ కావడానికి మరింత సమయం పట్టొచ్చు. కొన్ని వారాల పాటు ఫిజియోథెరపీ కొనసాగుతుంది. దాదాపు 4 వారాల తర్వాత ఆమె బయటకు వెళ్లి సాధారణ జీవితం మొదలుపెట్టొచ్చు. ప్రకృతిని ఆస్వాదించవచ్చు. సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉన్నందున ఆమె కండరాలు బలహీనపడి ఉంటాయి. అలాగే ఎముకల సాంద్రత తగ్గిపోయి ఉంటుంది. వాటిని మెరుగుపరుచుకోవడం సునీత ముందున్న అతిపెద్ద సవాల్. సునీత విలియమ్స్కు ప్రస్తుతం 60 ఏళ్లు. సాధారణంగా భూమిపై జీవించే వాళ్లకు ఈ వయసులో కండరాల క్షీణత, ఎముకల బలహీనత చూస్తూ ఉంటాం. అలాంటిది 9 నెలలు అంతరిక్షంలో ఉంటే కండరాలు, ఎముకలు ఏ స్థాయిలో వీక్ అవుతాయో ఊహించుకోవచ్చు. వీటిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి వైద్యులు సునీత కోసం ప్రత్యేక డైట్ ప్లాన్ ఇస్తారు. అలాగే ఫిజియోథెరపిస్టులు ఆమెతో వ్యాయామాలు చేయిస్తారు. వాకింగ్, రన్నింగ్ లాంటివి కూడా చేయించే అవకాశం ఉంటుంది. ఇలా భూమిపై అడుగుపెట్టిన తర్వాత కూడా సునీత విలియమ్స్ పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సునీత విలియమ్స్ కేవలం వ్యోమగామి మాత్రమే కాదు, ఆమె ఒక ఫైటర్ అని చెప్పొచ్చు. అంతరిక్షంలో 270 రోజులు గడిపి భూమిపై తిరిగి సాధారణ జీవితాన్ని పొందడం ఆమె ఆత్మస్థైర్యానికి నిదర్శనం. ఆమె ప్రయాణం మనందరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.